4వ ప్రశ్న, క్రైస్తవుడు లేక బోధకుడు వివాహ జీవితంలో రెండో వివాహం బైబిల్ ప్రకారం చేసుకోవచ్చా? ఏమండి, క్రైస్తవుడు కానీ బోధకుడు కానీ వివాహ జీవితంలో రెండో వివాహం బైబిల్ ప్రకారంగా చేసుకోవచ్చా? మరియు అవిశ్వాసి భార్యను సత్యమెరిగిన భర్త కాపాడుకోలేడా? అవిశ్వాస అయిన భార్యని వాక్యం తెలిసిన భర్త కాపాడుకోలేడా అనేది ఒకటి. రెండోది ఏంటంటే, వివాహ జీవితంలో రెండో వివాహం బైబిల్ ప్రకారంగా చేసుకోవచ్చా? ఇరువురి గర్భఫలము పరిస్థితి ఏంటి, లేఖనం ఏమి చెప్తున్నది, దయచేసి వివరించండి. అర్థమైంది కదా మా ప్రశ్న? సేవకుడు కానీ క్రైస్తవ బిడ్డలు కానీ రెండో వివాహం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఏమండి, రెండో వివాహం అంటే వివాహ జీవితంలో రెండో వివాహం బైబిల్ ప్రకారంగా చేసుకోవచ్చా అని అడిగారు. అంటే ఒక భార్య ఉండగా ఇంకొక భార్యను చేసుకోకూడదు. ఒక భార్య ఉండగా ఇంకొక భార్యని చేసుకోకూడదు, చాలా పొరపాటు. అయితే భార్య చనిపోయిందనుకోండి, చేసుకోవచ్చు. లేదంటే భార్య కావాలని భర్తకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందనుకోండి, చేసుకోవచ్చు. భార్య కావాలని భర్తకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందనుకో అమ్మా, తప్పు ఆవిడిదే. ఎవడు వెళ్ళిపోమన్నాడు? ఆయన ఏలుకుంటానంటున్నాడు కదా. ఆయన ఏలుకుంటాడు కదా. ఆయన చక్కగా నేను కాపురం చేసుకుంటానండి నా భార్యతో అంటుంటే నాకు కుదరదని వెళ్ళిపోతే నీదే తప్పు. ఒకవేళ భర్తే నిన్ను పంపించేయడానికి ఇతందే తప్పు. అప్పుడు ఎవరైతే విడాకులు కావాలని కోర్టుకెళ్ళి కేసు పెట్టుకుని విడాకులు తెచ్చుకున్నారో ఆ విడాకులు తీసుకున్న వాళ్ళు చచ్చిపోయే వరకు పెళ్లి చేసుకోకూడదు. కానీ ఎవరైతే విడాకులు పొందుకున్నారో వాళ్ళు చేసుకోవచ్చు. నా మాట అర్థమైందమ్మా? ఆడవాళ్ళు నాకు విడాకులు కావాలని అడిగారు అనుకోండి, బైబిల్ ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, అలా ఉండిపోవలసిందే. ఈ మాట తెలియక తెగిచ్చేస్తున్నారు. చెక్ రాసి ఇచ్చినట్టు టక్మని చింపించేస్తున్నారు. ఇవ్వకూడదు, విడాకులు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే ఇచ్చిన వాళ్ళు సఫర్ అయిపోవాలి. ఇచ్చిన వాళ్ళు సఫర్ అయిపోవాలి. ఇక రెండో పెళ్ళి అంటారా? భార్య ఉండగా రెండో పెళ్ళి చేసుకోకూడదు. చాలామంది అడుగుతూ ఉంటారు, నేను బయటికి వెళ్ళినప్పుడు, అన్యామ నాకు వాక్యం తెలియనప్పుడు 2-3 నేను చేసుకున్నాను, వాళ్ళకి పిల్లలు కూడా పుట్టేశారు, మరి ఇప్పుడు వాళ్ళు దిక్కుమాలు అయిపోతారు కదా. మరి నువ్వేం రాజు అవుతావు ఇటు ఉరిమి దుంపదేగా. ఇప్పుడు వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఏమైపోతారంట? దిక్కుమాలు అయిపోతారంట. ఈయన ఏదో పరలోకంలో మొదటి స్థానంలో ఉన్నట్టు. వాళ్ళ కాదు, నువ్వు దిక్కుమాలు అయిపోతావు. వింటున్నారా? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? పిల్ల పుట్టేశారు, నేను తప్ప వేరొక దిక్కు లేదు, నేను వదిలేస్తే దిక్కుమాలు అయిపోతారనియా అని నా దగ్గర జాలి చూపిస్తూ ఉంటారు. అప్పుడు నేనేమంటానంటే, వాళ్ళు దిక్కుమాలు అయిపోతారో ధనవంతులు అయిపోతారో ముందు నువ్వు పరలోకం చూసుకో. నీకు పరలోకం కావాలంటే వెంటనే వదిలేయాలి. ఒక భార్య ఉంది, పెళ్ళయిందని తెలిసి కూడా వచ్చిందంటే రావచ్చా? ఒక భార్య ఆల్రెడీ ఉంది, ఆయనకి పిల్లలు ఉన్నారని తెలిసి ఆయన చూపించే ఆస్తులకి అంతస్తులకి డబ్బులకు లోబడి వచ్చిందంటే మనం ఎంత బలిసిపోయి ఉన్నవాళ్ళం. ఎవరిది తప్పు? ఆల్రెడీ ఓ భార్య ఉందని తెలిసి రావడం నీది తప్పు. ఆల్రెడీ ఒక భర్త ఉన్నాడని తెలిసి ఆవిడ దగ్గరికి వెళ్ళడం నీ తప్పు, మీదే తప్పు. అలా వెళ్ళకూడదు. ఒకవేళ తెలియనప్పుడు మీరు చేసుకుని ఉంటే పరలోకం కావాలంటే పశ్చాత్తాపడి వదిలేయాలి, లేదా ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. విడిచిపెట్టేయాలి. పరలోకం కావాలంటే విడిచిపెట్టేయాలి. నాకు పరలోకం వద్దనుకున్నారు, మీ ఇష్టం, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని ఎవరు ఆప్ చేయలేరు. వింటారమ్మా? ఒక పురుషునికి 2 భార్యలు ఉండకూడదు, ఒక స్త్రీకి 2 భర్తలు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు తెలుసా అండి? ఒకసారి చెప్తాను మీకు. ఎప్పుడైనా చక్కగా అసలు ఎందుకు ఉండకూడదు, అసలు రీజన్ ఏంటి? చాలా గొప్ప సీక్రెట్ అండి ఇది. ఈసారి చెప్తాను వచ్చినప్పుడు. ఏమా? ఎందుకంటే 1 గంట సేపు ప్రసంగం అది, అలా చెప్తేనే మీకు అర్థమవుతుంది.